సంఘ విరోధం. సిద్ధార్థుణ్ణి శాక్య సంఘ సభ్యునిగా చేసి 8 సంవత్సరాలు గడిచాయి. అతడు ఎంతో నిలకడగా అంకిత భావం గల సంఘ సభ్యునిగా ఉండేవాడు. తన స్వకార్యాలలో ఎటువంటి ఆసక్తి చూపేవాడో అలాగనే సంఘ కార్యకలాపాల పట్ల కూడా ఆసక్తి కనపరిచేవాడు. సంఘ సభ్యునిగా తన ఉత్తమ ప్రవర్తనతో అందరి మన్ననలను పొందాడు. అతను సభ్యత్వం పొందిన 8వ ఏట ఒక సంఘటన జరిగింది. అది సిద్ధార్థుని జీవితంలో ఒక సంక్షోభానికి, శుద్ధోదని కుటుంబంలో ఒక విషాదానికి దారితీసింది. ఆ విషయానికి మూలం ఇలా ఉంది. శాక్య రాజ్యానికి ఆనుకొని కొలియుల రాజ్యము ఉండేది. ఈ 2 రాజ్యాలను విడదీస్తూ రోహిణీ నది ప్రవహిస్తూ ఉండేది. రోహిణీ నది జలాలను అటు శాక్యులు ఇటు కొలియులు కూడా వారి క్షేత్ర వ్యవసాయ నిమిత్తం వాడుకునేవారు. ప్రతి ఏటా సాగు కాలంలో ముందుగా ఎవరు ఎంత రోహిణీ జలాన్ని తీసుకోవాలనే విషయంపై ఇరు రాజ్యాల మధ్య ఎప్పుడూ వివాదం ఏర్పడుతూ ఉండేది. ఈ వివాదాలు కలహాలకు, ఒక్కొక్కసారి కొట్లాట్లకు దారితీసేవి. సిద్ధార్థుని 28వ ఏట నీటి విషయమై శాక్యుల సేవకులకు, కొలియుల సేవకులకు పెద్ద కొట్లాట జరిగింది. ఇరు వర్గాల వారికి గాయాలు తగిలాయి. ఈ విషయం తెలుసుకున్న మీదట అటు శాక్యులు ఇటు కొలియులు యుద్ధం ద్వారానే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవాలి అని నిర్ణయించుకున్నారు. కొలియులపై యుద్ధాన్ని ప్రకటించే విషయాన్ని పరిశీలించడానికై శాక్యుల సేనాపతి శాక్య సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. సంఘ సభ్యులను ఉద్దేశించి సేనాపతి ఇలా అన్నాడు. మన వారిపై కొలియులు దాడి చేశారు, కానీ వారు వెనుకకు మరలవలసి వచ్చింది. కొలియులు ఇలా దౌర్జన్య కాండలు జరపటం ఇది మొదటిసారి కాదు. ఇన్నాళ్ళు వాళ్లను సహించాం, కానీ ఇది ఇలాగే సాగటానికి వీలు లేదు. దీన్ని నిరోధించాలి. అలా చేయడానికి గల ఏకైక మార్గం కొలియులపై యుద్ధం ప్రకటించడమే. సంఘం కొలియులపై యుద్ధాన్ని ప్రకటించవలసిందిగా నేను ప్రతిపాదిస్తున్నాను. అభ్యంతరాలు తెలుపవలసుకున్న వారు మాట్లాడవచ్చు. సిద్ధార్థ గౌతముడు తన ఆసనం మీద నుండి లేచి ఇలా అన్నాడు. ఈ తీర్మానాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. యుద్ధం ఏ సమస్యను తీర్చదు. యుద్ధం వలన మన సమస్య పరిష్కారం కాదు. అది మరో యుద్ధానికి కారణభూతం అవుతుంది. చంపిన వాడిని చంపేవాడు మరొకడుంటాడు. విజేతను జయించేవాడు ఇంకొకడుంటాడు. దోచుకునేవాడు కూడా మరొకప్పుడు దోచుకోబడతాడు. సిద్ధార్థ గౌతముడు ఇంకా ఇలా చెప్పసాగాడు. కొలియులపై యుద్ధం ప్రకటించడానికి సంఘం తొందరపడరాదు అని నేను భావిస్తున్నాను. ఏ వర్గం వారు దోషులో తెలుసుకోవడానికి చాలా సునిశితంగా పరిశీలించాలి. మన వాళ్లే ఈ వివాదాన్ని ముందుగా లేవదీసినట్లుగా నేను విన్నాను. ఇదే నిజమైతే మనం కూడా ఆ నిందకు గురికాక తప్పదు. సేనాపతి ఇలా సమాధానం చెప్పాడు. అవును, మన వాళ్లే వివాదానికి మూలకారకులు, కానీ ముందుగా నీటిని తీసుకోవటం మనవంతు అన్న విషయం మాత్రం విస్మరించరాదు. సిద్ధార్థ గౌతముడు ఇలా అన్నాడు. పూర్తిగా ఈ అపవాదు నుండి మనం బయటపడనట్లు కనిపిస్తున్నది. కాబట్టి నేను ప్రతిపాదించేది ఏమిటంటే, మనలో నుండి 2 ఎన్నుకుందాం. కొలియులను కూడా వారిలో 2 ఎన్నుకోవలసిందిగా అడుగుదాం. ఈ 4 కలిసి 5వ వ్యక్తిని ఎన్నుకొని వీరందరూ ఈ వివాదాన్ని పరిష్కరిస్తారు. సిద్ధార్థ గౌతముడు చేసిన సవరణను బలపరిచారు, కానీ వారిని కఠినంగా శిక్షిస్తే తప్ప ఈ కొలియుల పీడ అంతం కాదు అంటూ సేనాపతి గౌతముని సవరణను వ్యతిరేకించాడు. ఈ తీర్మానం, దానిపై చేసిన సవరణ, ఈ 2 అభిప్రాయాల సేకరణ కోసం సభ ముందు ఉంచాల్సి వచ్చింది. సిద్ధార్థ గౌతముడు ప్రతిపాదించిన సవరణ ముందుగా ప్రస్తావనకు వచ్చింది. ఎక్కువ మంది వ్యతిరేకించడంతో అది విగిపోయినట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత సభాభిప్రాయానికై సేనాపతి తన ప్రతిపాదనను సభ ముందుంచాడు. సిద్ధార్థ గౌతముడు దానిని అభ్యంతరం తెలపడానికి లేచి ఇలా అన్నాడు. ఈ ప్రతిపాదనను ఆమోదించవద్దని నేను సంఘాన్ని అర్థిస్తున్నాను. శాక్యులకు కొలియులకు దగ్గర సంబంధాలున్నాయి. వారు ఒకరినొకరు నాశనం చేసుకోవాలని ఆశించడం అవివేకం.
సిద్ధార్థ గౌతముని విన్నపాన్ని సేనాపతి వ్యతిరేకించాడు. రణరంగంలో బంధువులు పరాయివారు అనే వ్యత్యాసాన్ని క్షత్రియులు పాటించరు. వారి రాజ్యం కోసం సోదరులతో సైతం యుద్ధం చెయ్యాలి అని నొక్కి చెప్పాడు. యజ్ఞాలు చేయడం బ్రాహ్మణ విధి, పోరాడటం క్షత్రియ ధర్మం, వాణిజ్యం వైశ్యుల విధి, సేవ చేయటం శూద్రుల కర్తవ్యం. వారి వారి విధులను నెరవేర్చడంలో ఒక ప్రయోజనం ఉంది అని శాస్త్రాలు నొక్కి చెబుతున్నాయి. సిద్ధార్థుడి విధంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. శత్రుత్వంతో శత్రుత్వం రూపుమాపిపోదని, దాన్ని ప్రేమతో మాత్రమే జయించగలం అని నాకు తెలిసిన ధర్మం. సేనాపతి సహనాన్ని కోల్పోతూ, సిద్ధాంతపరమైన తర్జన భర్జనలు చేయటం అనవసరం, సిద్ధార్థుడు నా ప్రతిపాదనను వ్యతిరేకించాడు అన్నది ప్రస్తుత విషయం. దానిపై సంఘ నిర్ణయాన్ని అభిప్రాయ సేకరణ ద్వారా తెలుసుకుందాం అని అన్నాడు. ఆ ప్రకారంగా సేనాపతి తన ప్రతిపాదనను సభాభిప్రాయానికి ఉంచగా దాన్ని అత్యధిక సభ్యులు ఆమోదించినట్లుగా ప్రకటించారు.